కడియం కావ్య మతంపై వివాదం రాజుకుంది. ఆమె ఎస్సీ కాదంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. ఎస్సీ కోటాలో ఆమెకు సీటు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు ఆరూరి. బీజేపీ ఎంపీ అభ్యర్థి కామెంట్స్ కు అంతే ఘాటుగా బదులిచ్చారు కడియం కావ్య. అసలు ఈ వివాదానికి కారణమేంటి? వరంగల్ పార్లమెంటు స్థానంలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. తెలంగాణలో ఇతర ఎంపీ స్థానాల్లో పోటీ ఒకెత్తు, ఇక్కడ మరో ఎత్తు అన్నట్టు పరిస్థితి మారింది. నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు పొలిటికల్ హీట్ ను రాజేస్తోంది. బీఆర్ఎస్ నుంచి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి తన కుమార్తెతో కలిసి ఇటీవల కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కావ్య పేరును అధిష్టానం ప్రకటించడంపై ఇప్పటికే సొంత పార్టీలో చిచ్చురేగుతోంది. కాంగ్రెస్ వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. పార్టీ జెండా మోసిన వారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అసంతృప్తి జ్వాలలు, ఆశావాహుల నిరసనలతో ఒక పక్క రాజకీయం రచ్చకెక్కుతుంటే తాజాగా బీజేపీ అభ్యర్థి చేసిన కామెంట్స్ ఓరుగల్లును పోరుగల్లుగా మార్చాయి. పొలిటికల్ హీట్ ను అమాంతం పెంచేసింది. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మతంపై మరోసారి వివాదం రాజుకుంది. ఆమె ఎస్సీ కాదంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఎస్సీ రిజర్వేషన్లో మహమ్మద్ కావ్య ఎలా పోటీ చేస్తారని ప్రశ్నించారు ఆరూరి. గుంటూరుకు చెందిన మహమ్మద్ కావ్య నజీరుల్లాకు వరంగల్తో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. గుంటూరు కోడలు కావాలో, ఓరుగల్లు కొడుకు కావాలో తేల్చుకోవాలంటూ ప్రజలను కోరారు ఆరూరి రమేష్. బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంతో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మరక్షణలో పడినట్టయింది. దాంతో ఆరూరి కామెంట్స్ కు అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కడియం శ్రీహరి, కడియం కావ్యాలు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారని కావ్య ఫైర్ అయ్యారు. కుల మత రాజకీయాలు చేసి ఆరూరి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాను వరంగల్ బిడ్డనేనని తేల్చి చెప్పారు. కడియం కావ్య ఇక్కడే పుట్టిందని, ఇక్కడే పెరిగిందని, ఇక్కడే ఉద్యోగం చేస్తుందన్నారు కడియం శ్రీహరి. ఆరూరి రమేష్ ఒక దళితుడై ఉండి ఈ విధంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. మతం మారినంత మాత్రాన కులం మారదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని కడియం శ్రీహరి గుర్తు చేశారు. తన కూతురుకు ఎస్సీ రిజర్వేషన్తోనే మెడికల్ సీటు వచ్చిందని, ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని అన్నారు. త్వరలోనే అన్ని ఆధారాలు బయటపెడతామని తేల్చి చెప్పారు. అయితే తన అల్లుడిపై మాత్రం కడియం శ్రీహరి స్పందించలేదు. కావ్య భర్త గుంటూరుకు చెందిన నజీరుద్దీన్ గా చెబుతున్నారు. అయితే దీనిపై మాత్రం కడియం కుటుంబీకులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మొత్తం మీద ఈ వ్యవహారం సార్వత్రిక ఎన్నికల వేళ వరంగల్లో కాకరేపుతోంది. మరి ఎన్నికలపై ఈ వ్యాఖ్యల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది వేచి చూడాల్సి ఉంది.